హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన లిమిట్స్ అండ్ డెరివేటివ్ సో అనే చాప్టర్కి సంబంధించిన మనం 2 మార్క్స్కి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. దెన్ ఫైండ్ limit x tends to 1 f of x minus f of 1 by x minus. సో అంటే f of x అంటే మన గివెన్ ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అందులో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే సరే, సో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ దట్ f of x is equal to మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే ఎస్, ఎఫ్ ఆఫ్ 1 ఉంది కాబట్టి సో అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మన ఫంక్షన్లో మన ప్రాబ్లంలో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. √25 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి మైనస్ √24. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూని రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ మన ప్రాబ్లంలో ఇచ్చేసాడు మైనస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఆల్రెడీ కనిపెట్టాం. ఎఫ్ ఆఫ్ 1 అంటే మైనస్ √24 ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది కాబట్టి √24 డివైడెడ్ బై ఈ ఎక్స్ మైనస్ 1ని అలానే రాసేసి. ఓకే సో దీన్ని ఇంకొద్దిగా రీఅరేంజ్మెంట్ చేస్తున్నాను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా √24 మైనస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే న్యూమరేటర్ని రేషనలైజింగ్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ డినామినేటర్లు రూట్లో ఉంటే డినామినేటర్ని రేషనలైజింగ్ చేస్తాను. ఎస్, కాబట్టి ఇప్పుడు చెప్పండి √24 మైనస్ √25 ఎక్స్ స్క్వేర్ని రేషనలైజింగ్ అంటే ఇక్కడ మైనస్ ఉంది ప్లస్తో ఆ న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేస్తాం. సో కాబట్టి √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్ రేషనలైజింగ్ చేస్తుంది. మళ్ళీ చూడండి √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఇదే టర్మ్ వచ్చేది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ న్యూమరేటర్ ఎలా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాయొచ్చు. కాబట్టి ఏ అంటే √24, బి అంటే మైనస్ రాదు, మైనస్ అలానే ఉంటుంది ఫార్ములాలో. బి అంటే √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1. ఎస్ చెప్పండి, అప్లై చేయండి. ఏ స్క్వేర్ అంటే √24 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. మైనస్ బి స్క్వేర్ అంటే √25 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ డినామినేటర్లో ఏముంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఇక √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్, అది అలానే రాశాను. ఓకే, సో ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1. ఇక 24 ఉంది, 24 మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి. సో డినామినేటర్ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇంకా ఇది ఇలానే రాస్తున్నా √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఎస్,
24 minus 25 minus 1. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 రాస్తున్నా. కంటిన్యూషన్ స్టెప్. ఎస్ చెప్పండి. కంటిన్యూషన్ స్టెప్ రాస్తుంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ మైనస్ 1 ఉంది, అలానే రాస్తున్నా, ఇంటూ ఇంకా √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎస్ ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది, అంటే దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 చెప్పండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే ఎక్స్, బి అంటే 1, 1ని 1 స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై, ఆల్రెడీ డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇంకా ఇది ఇలానే రాస్తున్నా, √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లో డినామినేటర్. సో మిగిలింది లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 చెప్పండి, ఇంకా ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది, డినామినేటర్లో √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే చెప్పండి, 1 ప్లస్ 1 డివైడెడ్ బై √24 ప్లస్ √25 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. సో ఫైనల్గా 2 బై √24 ప్లస్ √24, 25 మైనస్ 4 1 కాబట్టి. సో ఫైనల్గా √24 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2√24, 2 క్యాన్సిల్ అవుతుంది, 1 బై √24. సో అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.